విధించే స్థలం. ఆయనతో పాటు 2 దొంగలు, మధ్యలో క్రీస్తు. శిక్ష విధించింది పొంతు పిలాతు, శిక్షించమన్నది యూదులు. కానీ శిక్ష అమలుపరిచేది ఆ సైన్యాధిపతి, వారి సైనికులు. వారంతా చిత్రహింసలు చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు, ఈడ్చుకెళుతున్నారు. శిక్షను ఎన్నడూ లేనంత భయంకరంగా అమలు చేస్తున్నారు. దారుణంగా చిత్రహింసలు చేసి సిలువకు మధ్యలో పెట్టి 2 చేతుల్లో మేకులు కొట్టి కాళ్లల్లో మేకులు దించి సిలువ మీద వేలాడదీశారు. అలా సిలువ మీద వేలాడుతూ పలికిన మాటలే 7 మాటలు. ప్రతి గుడ్ ఫ్రైడేలో ప్రతిసారి ఎవరో ఒకరు 7 మాటలు వివరిస్తూనే ఉంటారు, వింటూనే ఉంటాం. బట్ ఇప్పుడు 7 మాటల నుండి కొన్ని విలువైన సత్యాలు ఈ వీడియో ద్వారా అందిస్తాను. శ్రద్ధగా గమనించండి, పూర్తిగా వినండి. మొదటి మాటలో క్షమాపణని చూస్తాం. బట్ చాలామందికి క్షమాపణ అర్థం కూడా తెలియదు. వాటి అసలు అర్థం వేరు. లూకాసు సువార్త 23:34 తండ్రి, వీరు ఏమి చేస్తున్నారు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అనేది మొదటి మాట. ఇందులో క్షమించమనడం, క్షమాపణ అనేది గ్రీకు పదం వాడారు. ఎఫ్ఎంఈ అనే పదం వాడారు. అంటే క్షమాపణ కాదు, టు సెండ్ వే అని అర్థం. అంటే పూర్తి విముక్తి అని అర్థం వస్తుంది. పరిపూర్ణంగా, పూర్తిగా క్షమించడం దాని అర్థం. క్షమించడం అంటే అందరూ అనుకునే 1 వే కాదు. ఒకరు క్షమిస్తే అవ్వదు. ఒకరు క్షమించగలిగితే పూర్తి విముక్తి రాదు. ఇట్స్ నాట్ ఏ 1 వే, ఇట్స్ 2 వే. దీనికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి, మనం సిద్ధపడితే క్షమాపణ, మనం ఆహ్వానిస్తే క్షమాపణ దొరుకుతుంది. క్షమించేవారు, క్షమాపణ పొందేవారు ఇద్దరూ ఉండాలి. ఇద్దరి వలన పూర్తి విముక్తి కలుగుతుంది. ఇక్కడ క్షమించేది దేవుడు, కానీ క్షమాపణ పొందేది వారు, సైనికులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, యోధా ప్రజలు. కానీ ఒక్కరిలోనూ క్షమాపణ పొందే గుణం లేదు. లేనప్పుడు పూర్తిగా క్షమించడం, వారిని పాపం నుండి విముక్తి చేయడం ఎలా? కానీ వారి కోసం ఆయన సిద్ధగ్రస్తుడయ్యాడు. క్షమించేది దేవుడు, క్షమాపణ పొందేది వారు. వారి స్థానంలో క్షమాపణ ఇచ్చే గుణం యేసుక్రీస్తు. ఎంత అద్భుతం చూడండి. మీలో కూడా క్షమాపణ పొందాలంటే 2 వే, ఇద్దరి వైపు జరిగే ప్రక్రియ అది. రెండవది, మనం ఇతరులను క్షమించే దాన్ని బట్టి క్షమాపణ ఉంటుంది. ఇతరులను మనం ఎలా క్షమిస్తామో మనం కూడా అలానే క్షమించబడతాం. ఇలా క్షమాపణ అనేది ఈ 2 పద్ధతులలో ఉంటుంది. మత్తయి సువార్త 6:12 మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము అని వ్రాయబడింది. మనం క్షమించే విధానాన్ని బట్టి మనకు క్షమాపణ ఉంటుంది అని బాగా గుర్తుంచుకోండి. అలాగే ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. మత్తయి సువార్త 18:21-35 వరకు చూస్తే వివరించబడింది. పేతురు అడుగుతాడు, నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లా అని అడుగుతాడు. అప్పుడు యేసువారు 7 సార్లు కాదు, 77 సార్లు అయినా సరే క్షమించాలి అని. మరి ఒక్కసారికే క్షమాపణ పోదా? క్షమించేవాడు, క్షమాపణ పొందేవారు ఇద్దరిని బట్టి పూర్తి క్షమాపణ, విడుదల అనేది ఉంటుంది. అయితే దేవుడు ఎవరిని క్షమించాడు? క్షమాపణ ఎవరికి వెళ్తుంది? చిత్రహింసలు చేసి ఉమ్మి కొట్టి భయంకరంగా శిక్షిస్తున్న సైనికులను క్షమించమన్నారు. ఎంత క్రూరంగా చంపినా ఆ సైనికులే. మత్తయి సువార్త 27:54 ఈయన నిజముగా దేవుని కుమారుడే అని ఒప్పుకున్నారు, మోకరించారు, ప్రార్థించారు, నమ్మారు, క్షమించమని దేవుణ్ణి వేడుకున్నారు. క్షమాపణ దొరికింది. శిక్ష వేసిన పొంతు పిలాతు, సిలువ వేయాలి అని బలవంతంగా ఒత్తిడి చేసిన, క్రూరంగా ప్రవర్తించిన శాస్త్రులు, ప్రధాన యాజకులు, మొదటి నుండి క్రీస్తు వారిని తప్పుపడుతూ విరోధముగా మాట్లాడుతూ క్రీస్తు వారికి మొదటి నుండి శత్రువులుగా ఉన్న పరిసయ్యులు, సద్దూకయ్యులు, వీరందరినీ క్షమించమని యేసు ప్రార్థించారు. ఆఖరికి మీకోసం, మన కోసం ఆయన క్షమించమని ప్రార్థించారు. క్షమించబడాలి అంటే ఒక పార్ట్ ఆయన అయితే రెండవ పార్ట్ మనమే. మనం క్షమించబడాలి అంటే మనలో ఉంటుంది. అందుకే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం పెట్టారు అందుబాటులో క్షమించబడటానికి. ఆలోచించండి. ఇక రెండవ మాటలో పరదేశు ప్రస్తావన ఉంది. లూకాసు సువార్త 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననేది రెండవ మాట. దొంగను గూర్చిన విషయాలు, పేర్లు, వారి నుండి పాఠాలు, రక్షణ, బాప్తిస్మము, వాక్యం లేకుండా ఎలా పరదేశుకు వెళ్లారో ఇంతకు ముందు వీడియోలలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పరదేశు ప్రస్తావన ఉంది. పరదేశు అనేది పరిశుద్ధులు నివసించు ప్రదేశం, ప్రస్తుత పరలోకం. ఇది అందరూ వెళ్ళేది కాదు, అందరికీ ఇచ్చేది కాదు. మరి దొంగ ఎలా వెళ్ళాడు? బాప్తిస్మము తీసుకోలేదు కదా అని, రక్షించబడలేదు అని అనుకుంటారు. ఇక్కడ మీరు పొరబడేది ఏంటంటే రక్షణ, బాప్తిస్మము ఒకటి అనుకుంటారు. 2 ఒకటి కావు. బాప్తిస్మము పరలోకానికి టికెట్ అని చెప్తారు, కానీ కాదు. రక్షింపబడిన వారంతా బాప్తిస్మము తీసుకున్న వారే అనుకోవద్దు. మనం తీసుకునేది బాప్తిస్మము, దేవుడు ఇచ్చేది రక్షణ.
ఇది క్లియర్గా తర్వాత టాపిక్గా వివరిస్తాను. ఆ దొంగ బాప్తిస్మము లేకుండా, వాక్యం వినకుండా క్రీస్తు ద్వారా రక్షించబడ్డారు. పరదైసుకు తీసుకువెళ్ళబడ్డాడు. పరదైసు అనేది ఇంతవరకు కనిపించనిది, ఇంతవరకు మాట్లాడినది. అసలు ఇలాంటిది ఒకటి ఉంది అని కానీ, పరదైసు గూర్చి కానీ పాత నిబంధనలో ఎక్కడా ఉండదు, ఎక్కడా వ్రాయబడలేదు. దీన్ని సిద్ధపరిచినది, బయలుపరిచినది యేసుక్రీస్తు మాత్రమే. అందుకే క్రీస్తుకు ముందు ప్రస్తావింపబడలేదు. కొత్త నిబంధనలో కూడా కేవలం 3 చోట్ల మాత్రమే ప్రస్తావించబడింది. మొదటిది లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వాక్యం, సిలువ మీద దొంగతో పరదేశు గూర్చి ప్రస్తావించడం. రెండవది 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3 నుండి 4 వాక్యాలు, పౌలు గారు చూసిన సందర్భం. నేను ఒక మనుష్యుని చూశాను, పరదేశుకు కొనిపోబడును అని మాట్లాడిన సందర్భం. మూడవదిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలము భుజింపనిస్తును. పరదైసు గూర్చి ప్రభువు వారు బయలుపరిచారు. అదే ఈ 2వ మాట ద్వారా, మరణించిన ప్రతివారు ఆయన ద్వారా పరదైసుకు పరిశుద్ధుల ప్రదేశానికి వెళ్ళాలి అని దేవుడు 2వ మాట ద్వారా తెలియపరుస్తున్నారు. హీ ఈజ్ ద వే, మన కోసం సిద్ధపరిచి ఉంచారు. మన నెక్స్ట్ జర్నీ అదే కావాలి. ఇక 3వ మాట రెస్పాన్సిబిలిటీ. అదే ముఖ్యంగా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. బాధ్యత లేనివాడు సంచరజీవి, మూర్ఖుడు. దేవుని సేవలో కూడా భయం, భక్తి రెండూ బాధ్యతే. కుటుంబం బాధ్యతే. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుండి 27 వాక్యం, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో, ఇదిగో నీ తల్లి అని యోహానుతో క్రీస్తువారు పలికిన మాటే ఈ 3వ మాట. చాలామంది దేవుని గూర్చి గొప్ప గొప్పగా మాట్లాడతారు, కానీ కుటుంబాన్ని పట్టించుకోరు. వారి కుటుంబం సరిగా ఉండదు. మీ కుటుంబాన్ని విడిచిరండి, ఎలా ఉన్నా పర్లేదు, పట్టించుకోకపోయినా పర్లేదు, దేవుని పని మాత్రం చేయండి అని బోధిస్తారు. లేదా కుటుంబం కానీ బాధ్యతలు కానీ గొప్పవి కాదంటూ చిన్న చూపు చూస్తారు. ప్రధానమైనది, ముఖ్యమైనది కుటుంబ వ్యవస్థ. శిలువ మీద వ్రేలాడుతున్న దైవ కుమారుడే తల్లి గూర్చి, యోహాను గూర్చి చనిపోతున్న సమయంలో బాధ్యతగా అప్పగిస్తున్నారు. 1వ తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం, ఎవరైనా తన సొంత వారిని, తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అవుతాడు. సొంత వారిని, ఇంటి వారిని సంరక్షించకపోతే, సొంత వారిని పట్టించుకోకపోతే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు, అతి చెడ్డవాడు. 4వ మాట ఏలి ఏలి లామా సబక్తాని. యేసుక్రీస్తు వారు 4వ మాట మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యాన్ని కోట్ చేశారు. ఆయన మరణమునకు ప్రిడిక్షన్ వంటిది. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యం, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి. ఇది తెలియక ఏలియాని పిలుస్తున్నారేమో అనుకున్నారు, కానీ కీర్తన భాగాన్ని కోట్ చేశారు. అయితే ఆయనకి దేవుని హస్తం విడువబట్టం తెలిసింది. మనలో దేవుని ఆత్మ స్పర్శ తెలియదు అందరికీ. దేవుని ఆత్మ ఎలా ప్రభావం చూపిస్తుందో కూడా తెలియదు. కానీ దేవుని హస్తం విడువబట్టం యేసుకు తెలిసింది. చివరి టైంలో దేవుని హస్తం విడువబడింది. ఎందుకంటే దేవుని హస్తం విడువబడకపోతే ఆయన ప్రాణం పోదు. ఆయన ఉన్నంతసేపు తండ్రి అని సంబోధించేవారు, కానీ దేవుని హస్తం విడిచాక నా దేవా నా దేవా అంటున్నారు. అదే తేడా. వదిలివేయడం అంటే అంత ఈజీ కాదు. అయినా ఎలా సాధ్యం? మనిషిగా వచ్చిన దైవ కుమారుడు తండ్రి నుండి ఎలా వేరు చేయగలరు? దైవత్వం తెగేది కాదు. కానీ దేవుడు ఎప్పుడు చేయి విడుస్తారు అంటే పాపం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యంలో, మీ పాపము ఆయన ముఖాన్ని మరుగుపరచెను కనుక ఆలకించడం లేదు. సో పాపం మనకు అడ్డు, దేవునికి దూరంగా ఉండాల్సిందే. అది మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు, నిందారహితుడు కదా, మరి ఆయన్ని విడవటం ఎందుకు అని ఆలోచన వస్తుంది మీకు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21 ప్రకారం, ఏ పాపమెరుగని పాపం లేని ఆయనను మన కోసం పాపముగా చేసెను అని వ్రాయబడింది. మన పాప భారాలు ఆయనకు వెళ్తున్నాయి. ఆ పాప ప్రక్షాళన చేసే సమయం కాబట్టి దేవుడు చెయ్యి విడిచినప్పుడు తెలుస్తుంది. ఆ పాప భారం అంతా ఆయనకు ఒక పాత్రలో పోసినట్టు అనిపిస్తుంది. అది అర్థం కావడానికి మరొక విషయం వివరిస్తాను. గెత్సెమనే తోటలో కూడా అప్పగింపబడే ముందు రోజు రాత్రి ప్రార్థించారు, ఈ గిన్నెను నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించమంటారు. గిన్నె అనేది జరగబోయే చిత్తానికి వాడతాం. అందరం గిన్నె అంటే మరణం అనుకుంటారు, బట్ కాదు. చిత్రహింసలు కాదు, శిలువ మరణం కూడా కాదు. పరిశుద్ధుడైన యేసు మన అపవిత్ర పాపాలు భరించాలి, మోయాలి, మన పాపాలకు తీర్పును శిక్షను పొందాలి. అది గిన్నె అంటే. అది దేవుని నుండి వేరు చేస్తుంది. అది దేవునికి తెలుసు. అందుకే నీ చిత్తమే అని స్వీకరించారు.
పాపంతో గిన్నె నిండితే దేవుని ఉగ్రతను తీర్పును భరించాలి. దేవుని నుండి దూరం అవ్వాల్సి వస్తుంది. విచ్చలవిడిగా పాపపు బ్రతుకులు బ్రతికేస్తున్నారు, భయం లేదు. దేవుని నుండి దూరం అవుతున్నారు, అయినా భయం లేదు. బాప్తిస్మము తీసుకుంటున్నారు, మరలా కొన్నాళ్ళకి దేవుని విడిచిపెడుతున్నారు. ఆత్మ ఉందని, మనతో ఆత్మదేవుడు పనిచేస్తున్నాడని నమ్ముతాం. కానీ మన ప్రవర్తన, పనుల వలన ఆ దేవుని ఆత్మ మన నుండి దూరం అవుతున్నా తెలియదు, పట్టించుకోరు. నీ గిన్నెలోని పాపం, అపవిత్రత ఆయన తీసుకున్నారు. నీ గిన్నెలో పరిశుద్ధత, దేవుని ఆత్మశక్తి నింపబడాలి. ఇక 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. యేసువారు చెప్పిన దప్పిక వెనుక తెలుసుకోవలసింది 3 విషయాలు. ఈ మాట ద్వారా 3 విషయాలు నేర్చుకోవాలి. మొదటిది, జీసస్ ఫిజికల్ హ్యూమినిటీ, యేసువారి మానవ స్వరూపం, మానవ స్వభావం. నేను దప్పిగొనుచున్నాను అనే మాట యేసువారి భౌతిక స్వభావాన్ని, మానవ స్వభావాన్ని గుర్తు చేస్తుంది. చాలామంది ఆయన దాహం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది, ఇహలోకం కాదు పరలోక సంబంధమైనది అంటూ చెప్తారు. ఆయన పరలోక శక్తులతో శ్రమలు అనుభవించడం లేదు, మానవ స్వభావంతోనే అని అర్థం కావాలి. శరీర సంబంధమైనది టార్చర్ అనుభవించారు. ఇది అక్కడ కల్లారా చూస్తున్నారు, ప్రత్యక్షమైన శరీర త్యాగం. అంతటి స్థాయిలో మన అపరాధముల కొరకు శరీరంతో చనిపోయారు. అవి మనకు స్పష్టంగా తెలుస్తుంది. రెండవది, జీసస్ అవేర్నెస్ ఆఫ్ స్క్రిప్చర్, లేఖనాల పట్ల అవగాహన. నేను దప్పిగొనుచున్నాను అనే మాట యేసుక్రీస్తు వారి మరణమునకు, వేదనకు ప్రవచనాత్మకంగా వ్రాసిన ప్రవచన సందర్భాన్ని ఆయన ప్రతి సందర్భంలో రుజువు చేస్తూనే ఉన్నారు. అందులో యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఆయన మరణము కోసమే అన్నట్టు ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వాక్యం, అతడు మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వాక్యం, వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నాకు దప్పిగా అయినప్పుడు చిరకాను త్రాగనిచ్చిరి అని వ్రాయబడి ఉంది. అందుకే యోహాను సువార్తలో స్క్రిప్చర్ వుడ్ బి ఫుల్ఫిల్డ్ అని వ్రాయబడి ఆ తరువాత ఐఎమ్ థర్స్టీ అంటారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం, సమస్తము సమాప్తి అయ్యున్నవని గ్రహించి నేను దప్పిగొనుచున్నాను అని పలికారు. ప్రవచనములు అన్నీ కూడా నెరవేర్చారు, నిరూపించి పూర్తి చేశారు. మూడవదిగా, కంప్లీట్ హిస్ టాస్క్, ఆయన పని పూర్తి కావటానికి సాదృశ్యం. దేవుడు తనకు అప్పగించిన పని యావత్తును పూర్తిగా పూర్తి చేయాలని ఆయన ఉద్దేశం. ఆయన్ను ఆయనే బలపరుచుకుంటున్నారు. అన్నింటినీ పూర్తి చేసిన దానికి సాదృశ్యంగా అన్నీ తనలో నెరవేరాల్సిన అన్నీ నెరవేరగా అప్పుడు నేను దప్పిగొనుచున్నాను అని పలుకుతారు. 5వ మాట ద్వారా ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక 6వ మాట సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యం, ఆయన భూమి మీదకు వచ్చి ఆయన పూర్తి చేసిన పనులన్నీ, మన కోసం చేసిన పనులన్నీ పూర్తిగా వివరంగా ఇంతకుముందు వీడియో ద్వారా వివరించడం జరిగింది. వీటి ద్వారా మనం నెరవేర్చుకోవాల్సింది ఏంటి, 6వ మాట ద్వారా మన జీవితాలను ఎలా అన్వయించుకోవాలి అనేది 4 విషయాలలో చెప్తాను. మొదటిది, మన జీవితం వృధా కాకుండా లక్ష్యం ఉండాలి, టార్గెటెడ్ లైఫ్. మన జీవితం ఎందుకు, ఎలా బ్రతుకుతున్నామో తెలియదు, వృధాగా బ్రతికేస్తున్నాం. మనకు లక్ష్యం ఉండాలి, లక్ష్యం వైపు ప్రయత్నించాలి. యేసువారు భూమి మీదకు వచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసి సమాప్తం అని చెప్పగలిగారు, లేకుంటే అర్థం ఉండదు ఆయన రాకకి. శరీర సంబంధ జీవితం కోసం మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ఒక్క విషయం, ఒక ప్రవచనం కూడా వదలకుండా నెరవేర్చడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు, సాధించారు. మన జీవితాలు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ దేవుని ఆశ్రయం ద్వారా నీకు నిర్దేశించిన బాధ్యతలు, పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలి. రెండవది, లక్ష్యం మీద దృష్టి పెట్టడం, ఫోకస్డ్గా జీవించడం, ఫోకస్డ్ లైఫ్. లక్ష్యంతో జీవించడానికి, సాధించడానికి ఎన్నో ఎదురవుతాయి, ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు. అన్నిటిలో ఫోకస్ పెట్టి, దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. మన జీవితాలు అన్నీ షార్ట్కట్ జీవితాలుగా మారిపోయాయి. అన్నీ షార్ట్కట్లో జీవించాలి, షార్ట్కట్లో పొందాలి అనుకుంటాం. కానీ ఎంత షార్ట్కట్లో వెళ్తామో అంత షార్ట్గా పడిపోతాం, నష్టపోతాం. జాగ్రత్తగా మన ఎయిమ్ని సాధించాలి. మూడవది, విధేయులుగా బ్రతకాలి. విధేయత అనేది వింటాం కానీ పాటించం. ముందు దేవునికి విధేయత చూపించాలి. యేసువారు సమాప్తమైనది అని చెప్పడానికి ఎంత కష్టపడ్డారు, ఎంత సాధించారు, అదంతా విధేయత ద్వారానే సాధించారు. ఆ విధేయత విజయాన్నిచ్చింది. ఫిలిప్పీ పత్రిక 12వ అధ్యాయం 8వ వాక్యం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యములలో చూడండి. తనను తాను తగ్గించుకుని మరణమునకు విధేయుడయ్యారు అని వ్రాయబడి ఉంది.
విధేయత అంటే మనం ఇష్టం వచ్చినట్టు జీవించటం కాదు, దేవునికి విధేయులుగా జీవించటం. 4వదిగా శ్రమలు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విల్లింగ్ టు సఫర్, దేవుని ఉద్దేశాలు సాధించడం కోసం బాధలు శ్రమలను సహించడానికి తట్టుకోవటానికి సిద్ధంగా ఉండాలి. మనం ఎప్పుడైనా సాధించి సమాప్తం అని చెప్పగలగాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎన్ని శ్రమలైనా సహించాలి, అర్థం కావాలి. మంచి పనిలో మంచి లక్ష్యాలతో విధేయత కలిగి సాధించాలి, పూర్తి చేయాలి. అదే ముగింపు, సమాప్తం అవుతుంది. ఇక 7వ మాట లూకాసు వార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడుస్తారు. ఇంచుమించు మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. సూర్యుడు కనబడటం లేదు. దేవాలయపు తెర పైనుండి 2గా చిరిగిపోయింది. భూకంపం కలిగింది. బండలు బద్దలయ్యాయి. ఆ టైంలో ఆయన గొప్ప కేక వేసి గొప్ప శబ్దముతో పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచారు. ఈ 7వ మాట ద్వారా 3 విషయాలు వివరిస్తాను. ఆ మాట 3 భాగాలు 3 అర్థాలను వివరిస్తుంది. మొదటిగా ఏ వర్డ్ ఆఫ్ ఇంటిమసీ, దేవునితో ఉన్న సాన్నిహిత్యం, దేవునితో ఉన్న బంధం. ఆయన నుండి వచ్చిన దైవ కుమారుడు తన పని ముగించుకొని ఆయనకు తన ఆత్మను ఆయనే అప్పగిస్తున్నారు. ఆయన ప్రతి సందర్భంలో కూడా తండ్రి అని పలికారు, తండ్రి అని ప్రార్థించారు. పరమ తండ్రితో ఉన్న బంధం ఈ ఆత్మే. ఆత్మ ద్వారా వచ్చి శరీరాన్ని ధరించి అదే ఆత్మను తిరిగి అప్పగించే సమయం యేసువారికి మరణం శత్రువు కాదు, ఆయనే అర్పించారు, ప్రాణం విడిచారు. మనం కూడా అదే సాన్నిహిత్యం, అదే విధేయత కలిగి ఉండాలి. దేవుని ఆత్మను మనతోనే ఉంచిన దేవుడు మనల్ని బలపరచటానికి, మనతో ఉండటానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. 2వది ఏ వర్డ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకమైనది ఈ మాట. యేసువారు తనని తాను అప్పగించుకున్నారు, తన ఆత్మను తండ్రికే నమ్మకముతో అప్పగించారు. యేసుక్రీస్తు శాశ్వతంగా ఉండే విధిని తండ్రి యొక్క శాశ్వత చేతులకు అప్పగించారు, విశ్వసించారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే ఆయన చిత్తాన్ని నమ్మి ప్రాణం అప్పగించారు. నేడు మనుషుల వద్ద నమ్మకాలు లేవు. విశ్వాసి మీద నమ్మకం లేదు, పాస్టర్ మీద నమ్మకం లేదు, సొంత వారన్నా నమ్మకం లేదు, ఒకరి చేతుల్లో డబ్బు పెడదామంటే నమ్మకం లేదు, పిల్లల్ని వదలాలంటే నమ్మకం లేదు, దాంపత్యంలోనూ నమ్మకం లేదు, దేనికి నమ్మకం ఉండడం లేదు. నమ్మకం కోల్పోయారు, కరువైపోయింది. ఆయన ప్రాణాన్ని చేతిలో పెట్టినంత నమ్మితే మనం ప్రాణం పోయినా నమ్మలేని పరిస్థితులలో ఉన్నాం. నమ్మకాన్ని నిలబెట్టండి. 3వది ఏ వర్డ్ ఆఫ్ సరెండర్, లోబడటం. ఈ మాటలో లోబడటం కనిపిస్తుంది. తండ్రి ఇచ్చిన మానవ జీవితం 33.5 సంవత్సరాల జీవితాన్ని ఇచ్చి కాచిన తండ్రికి తిరిగి తన ప్రాణం, తన ఆత్మను అప్పగించారు. హ్యూమన్ లైఫ్ ముగించబడి ఆ ఆత్మను విధేయతతో అప్పగించారు. ఈ విధంగా తన ప్రాణాన్ని అప్పగించారు. శిలువ మరణంలో ఆయన పస్కా వధువుగా వధించబడి అయితే తనని తాను రిక్తునిగా చేసుకుని ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు, మానవ జీవితాన్ని ముగించారు. ఇప్పటి వరకు 7 మాటల సారాంశాన్ని, మంచి వర్తమానాన్ని విన్నారు. ఇంతవరకు విన్నారు అంటే మీ శ్రద్ధ, వాక్యం పట్ల మీకున్న ఆసక్తి గొప్పవి, మీ విశ్వాసం గొప్పది. ఇలాంటి విశ్వాసాన్ని కోల్పోకండి. వినండి, బలపడండి. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. మరలా 7 మాటలు గుడ్ ఫ్రైడే వరకు పట్టించుకోరు. ఈ 7 మాటలు గుడ్ ఫ్రైడే కోసం మాత్రమే కాదు, మన కోసం, మన మార్పు కోసం, మన జీవితాల కోసం, మన కుటుంబాల కోసం. వింటున్నాం, ఆ ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారు. ఆలోచించండి. ఈ మాటలన్నీ మీకు మరింత జ్ఞానాన్ని అందించాలని, మరింత అవగాహన కల్పించిందని, మీ జీవితాలు మంచి బలాన్ని చేకూర్చే విషయాలుగా ఉన్నాయని నమ్ముతూ మరొక మంచి సందేశంతో మరలా మీ ముందుకు వస్తాను. ఈ అంశం నచ్చితే లైక్ చేయండి. మరొక అద్భుతమైన సందేశం